హాయ్ ఫ్రెండ్స్, మా తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడిని అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము సర్వ తీసుకొని, నేను ఎప్పుడు చేసినా ఇదే సర్వలో, స్టార్టింగ్ నుంచి ఇదే సర్వలో చేస్తాను ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి అయితే. అందుకనేసి నేను పచ్చడి కోసం ఇది స్పెషల్గా తీసుకొని పక్కకు పెట్టుకుంటాను సర్వను. దానికైతే గంధం పెట్టి బొట్లు పెట్టి కంకణం కట్టాను. చూడండి, మేము కూడా కంకణం కట్టుకున్నాము. చింతపండు రసం అయితే పోసాను, అందులో మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్నగా కట్ చేసుకున్నాను మామిడికాయ ముక్కలు అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను, కారప్పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిటికెడు కారప్పొడి, ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కారప్పొడి 5 రకాలు కదా, అందుకనేసి కొంచెం బెల్లం వేసుకుంటాను ఫ్రెండ్స్. తీపి, పులుపు, కారం, చేదు అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా అన్నీ వేసేసుకున్నాను. దాంట్లో వేప పువ్వు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వేప పువ్వు అయితే ఇలా నలిచి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పచ్చడికి. అలానే వేసుకుంటే అంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్. నేనైతే ఇలా నలిచి వేసుకుంటాను, ఎందుకంటే చిక్కగా అయిపోయింది పచ్చడి అనేసి నేను కొంచెం వాటర్ వేసాను. ఇలా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బెల్లం అయితే కరిగిపోతుంది కదా ఇలా మిక్స్ చేస్తే, అందుకనేసి నేను ఇలా ఒక 3-4 టైమ్స్ ఇలా మిక్స్ చేశాను. మిక్స్ చేసేస్తే బెల్లం అయితే కరిగిపోయింది. సో నేను ఇప్పుడైతే దాన్ని అలా అక్కడ పెట్టేసి చింతపండు రసం అందులో ఇలానైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి. సో నేనైతే బౌల్లోకి, ఇది పెద్దది కదా బౌల్, చిన్న బౌల్ తీసుకుంటున్నాను. సర్వ పెద్దగా ఉందనేసి నేను చిన్న బౌల్లోకి తీసుకొని అందులో పెడతాను. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూడండి ఎలా వేసాను. నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది బాగా పెద్దగా అయిపోయింది కనిపించట్లేదని అనేసి చూడండి నేను ఇలా వేస్తాను. అందులోనైతే పోసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనైతే పోసేసుకున్నాను. చూడండి ఇలా నేనైతే ఇలా డెకరేషన్ చేసుకుంటాను. సో మామిడి ఆకులు, మామిడికాయ, ఇలా పసుపు, కుంకుమ గంధం, ఎందుకంటే దేవునికి నైవేద్యంగా పెడతాం కదా పచ్చడి, కొత్త సంవత్సరం కదా ఉగాది, అందుకనేసి మేమైతే ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సో మీరు ఎలా చేస్తారో, ఉగాది పచ్చడి అయితే రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.